వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచెంచరీకः సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. గొప్ప రాజ్యం ఉంది, అణకువ కలిగిన ప్రజలు ఉన్నారు, పరిపాలనలో సహకరించగలిగినటువంటి మత్సలేని మంత్రులు ఉన్నారు. అన్ని వైభవాలు ఉన్నప్పటికీ దశరథ మహారాజు గారికి సంతానం లేదు. పుత్ర సంతాన లేమి ఆయనని బాధిస్తోంది. రాజ్యానికి ఉత్తరాధికారి లేడు. అది రాజుకి ఉండవలసిన ఆరోగ్యవంతమైన భయం. తన వరకు తాను తన కుటుంబాన్ని చూసుకున్నట్లే ఒక మహారాజు తన రాజ్యంలో ఉన్న ఆ ప్రజల గురించి కూడా పిల్లల గురించి ఆలోచించినట్లు ఆలోచించాలి. తన తర్వాత సరియైన ఉత్తరాధికారి లేకపోతే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏ ఇక్కట్లు పడతారో, ధార్మికంగా ఆ పరిపాలన అట్లా కొనసాగాలి అంటే తనకొక కుమారుడు ఉండాలి అని వ్యాకులత చెందినటువంటి దశరథ మహారాజు తాను యజ్ఞం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు. పూర్వం ఎందుకు తీసుకోలేదటువంటి నిర్ణయం అంటే మానవ స్వభావం ఎలా ఉంటుందో, మానవ ప్రయత్నాలు ఎట్లా ఉంటాయో రామాయణం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ముందు ధర్మపత్నిగా కౌసల్యని స్వీకరించాడు. ఆమె వలన సంతానం కలగట్లేదు అని తర్వాత సుమిత్రని స్వీకరించాడు. ఆమె వలన కూడా సంతానం కలగలేదు అని కైకేయిని స్వీకరించాడు. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేసింది. వృద్ధుడైపోతున్నాడు. సంతానం మాత్రం కలగడం లేదు. ఇప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. సంతానం కలగకపోవడానికి కారణం ఏదో పాపం అడ్డొస్తోంది. పాపానికి ఉండే లక్షణం దుఃఖాన్ని ఇస్తుంది. ఇది నాకు ఎడతెరిపి లేని దుఃఖాన్ని ఇస్తోంది. ఇది ఎటువంటి దుఃఖము అంటే, ఒక చెట్టు నవనవలాడుతూ ఆకులతోటి కొమ్మలతోటి పువ్వులతోటి కాయలతో పళ్ళతో కనపడుతున్నా దాని తొర్రలో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఆ చెట్టు ఎట్లా బాధపడుతుందో అట్లా పైకి నేను ఎంతో సంతోషంగా ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ సంతానలేమి, ఉత్తరాధికారి లేడు, ఈ రాజ్యం ఏమైపోతుంది, ఈ ప్రజలు ఏమైపోతారు అన్న బాధ నన్ను పీడిస్తోంది. పాపమును తొలగించుకోవడం నా చేతిలో ఉన్నది కాదు. పాపమునకు దుఃఖాన్ని ఫలితంగా ఇస్తున్న భగవంతుడే ఆ పాపాన్ని కూడా తొలగించాలి. పాపాన్ని తొలగించాలి అంటే భక్తితో చేసినటువంటి కర్మ వలన ప్రీతి చెందిన పరమేశ్వరుడు తీయాలి తప్ప కేవలం కర్మ చెయ్యలేదు. నేను ఒక పూజ చేశాను ఫలితం వచ్చేయాలి అంటే పూజ ఫలితాన్ని ఇవ్వదు. పూజ చేత ప్రీతి పొందిన భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు.
ఒక యజ్ఞం చేసినప్పుడు యజ్ఞము చేత ప్రీతి పొందిన భగవంతుడు ఫలితాన్ని ఇవ్వాలి. అంటే పురుష ప్రయత్నం కన్నా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి అన్న విషయం మీద విశ్వాసం ఉండాలి. దానికే శ్రద్ధ అని పేరు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితాసిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకర్లు. గురువుగారి చెప్పినటువంటి మాట మీద, శాస్త్రం చెప్పిన మాట మీద తిరుగులేని సత్యములన్న నమ్మకం ఉండాలి. తన పురుష ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావట్లేదు, అందుకని సంతానం కలగట్లేదు. అంటే ఏదో పెద్ద పాపం ఉంది, ఆ పాపం ఎడతెగని దుఃఖంగా అట్లాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఆ దుఃఖము తొలగాలి. ఆ దుఃఖము తొలగాలి అంటే దుఃఖమునకు కారణమైన పాపము తొలగిపోవాలి. ఆ పాపమును తొలగించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు ఆ భగవంతుని ప్రీతి కొరకు నేను అశ్వమేధయాగం చేస్తాను అని సంకల్పం చేసుకున్నాడు. అంటే చాలా కాలం తర్వాత పురుష ప్రయత్నము ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వట్లేదని, భగవంతుని యొక్క అనుగ్రహము మాత్రమే తన పాపమును తొలగించి తన ఈప్సితము నెరవేరేటట్టు చేస్తుందని దశరథుడు విశ్వసించాడు. విశ్వసించి ఆయన చింతయామాస తస్యైవం బుద్ధిరాసీన్ మహాత్మనః సుతార్థం హయమేధేన కిమర్థం నయజామ్యహం. నేను ఎందుకు అశ్వమేధయాగం చెయ్యకూడదు? అశ్వమేధయాగం చేస్తే నా యొక్క పాపం పోతుంది. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం అనాథప్రేత సంస్కారం. అనాథప్రేత సంస్కారం చెయ్యడమే అశ్వమేధయాగం ఇచ్చిన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ అశ్వమేధయాగం చేస్తాను. ఈ యజ్ఞం గురించి శ్రీరామాయణంలో చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. యజ్ఞం 3 రకములైన ఫలితాలను ఇస్తుంది. ఒకటి, ఇక్కడ ఉండగా ఒక యజమానికి ఏ అవసరం తీరక దుఃఖపడుతున్నాడో, ఏ పాపం అడ్డొచ్చి దుఃఖపెడుతోందో ఆ పాపమును తొలగించుకోవడానికి, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి యజ్ఞము ఒక సాధనము. 2, ఇక్కడ ఆయనకి ఏ అవసరాలు లేకపోయినా, ఇక్కడ శరీరము పతనమైపోయిన తర్వాత జీవుడు స్వర్గాది ఉన్నత లోకములను పొందడానికి కావలసిన విశేష పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి సాధనము యజ్ఞము. 3, నా కొరకు అని కాదు, లోకమంతా సుభిక్షంగా ఉండాలి, వర్షాలు పడాలి. లోకమంతా సుభిక్షంగా ఉండాలి అంటే ప్రధానంగా జరగవలసినది ఏది అంటే, ఏ సమయమునందు వర్షం పడాలో ఆ సమయమునందు వర్షం పడాలి. పడితే పాడి పంట. అందుకే భాగవతం 10వ స్కంధంలో కృష్ణ భగవానుడితో నందాదులు అంటారు, మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు. యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే పాడి పంట, పాడి పంట ఉంటే మనం సుఖంగా ఉంటాం. మళ్ళీ తిరిగి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. ఆ యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు దేవతలు ప్రీతి చెందుతారు. దేవతలు ప్రీతి చెందితే మళ్ళీ వర్షం కురిపిస్తారు. మళ్ళీ వర్షం కురిపిస్తే మళ్ళీ పాడి పంట కలుగుతుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతు పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవం, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ, అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు గీతలో. ఇది ఒక ధర్మచక్రం. ఆ చక్రం అట్లా తిరుగుతూ ఉండాలి. యజ్ఞయాగాది క్రతువులు నడుస్తూ ఉండాలి. దాని చేత దేవతలు హవిష్యాన్ని స్వీకరించి సంతృప్తి పొంది వర్షాన్ని కురిపిస్తారు. అప్పుడు లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. ఒక యజమాని కేవలము తన యొక్క ఈప్సితము నెరవేరాలని కాదు, లోకమంతా క్షేమంగా ఉండాలని కూడా యజ్ఞాన్ని చేస్తారు. అందుకని యజ్ఞము 3 ప్రయోజనముల కొరకు చేయబడుతుంది. ఇప్పుడు దశరథ మహారాజు గారు తనకి వ్యక్తిగతంగా వచ్చిన ఇబ్బంది, తనకొచ్చిన కష్టం, తనకొచ్చిన దుఃఖం, దానికి కారణమైన పాపమును తొలగించుకోవడానికి చాలా క్లిష్టమైనటువంటి అశ్వమేధయాగాన్ని చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నాడు. సంకల్పం చేసి ఆయన వెంటనే ఆ పుత్రుల కొరకు అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను అని మంత్రి అయిన సుమంత్రుడితో చెప్పాడు. చెప్పి, నువ్వు వెళ్ళి బ్రాహ్మణుల్ని, ఋషుల్ని, గురువుల్ని అందరినీ వెంటనే తీసుకురమ్మన్నాడు.
సుమంత్రుడు వెళ్ళి వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, పురోహితుడైన వశిష్ఠుడు తదితరులైనటువంటి బ్రాహ్మణోత్తములందరినీ కూడా తీసుకొచ్చాడు. వాళ్ళందరినీ యథాస్థానములు అలంకరించమని కూర్చోపెట్టిన తరువాత దశరథ మహారాజు గారు వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం తదహం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ అంటాడు. మానవ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క శాపం కూడా సంతోష కారణమవుతుంది. దశరథ మహారాజు గారికి ఒక శాపం ఉంది. ఒకప్పుడు అయోధ్యకాండలో వస్తుంది. నువ్వు కొడుకుని తలుచుకుని కొడుకుని విడిచిపెట్టి ఉండలేక కొడుకుని స్మరిస్తూ మరణిస్తావని శాపం ఇచ్చాడు ఒక ఋషి. అప్పటి వయస్సులో పెళ్ళి కానప్పుడు దశరథ మహారాజు అనుకున్నాడు, శాపం ఇస్తే ఇచ్చాడు కానీ నాకు సంతానం ఉంటుందన్నమాట అనుకున్నాడు. కానీ అసలు సంతానమే కలగకపోవడం, 60,000 సంవత్సరములు వచ్చినా కలగకపోవడం ఎంత బాధాకరమో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు సంతానం కలిగితే ఆ సంతానం మీద ఆపేక్ష ఇంకెంత పెరిగిపోతుందో, అందులో సుగుణాభిరాముడైన వ్యక్తి పెద్ద కొడుకు అయితే ఇంకెంత పెరుగుతుందో, కాలం ఎంత గొప్పగా మనుష్యుల యొక్క జీవితాల్ని నడిపిస్తూ ఉంటుందో, కంటికి కనపడకుండా భగవంతుడు వెనక ఉండి కర్మలకు ఫలితాలని ఎలా ఇస్తూ ఉంటాడో, జంత్రగాడై ఆడిస్తూ ఉంటాడో రామాయణం కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. కాబట్టి మమ లాలప్య మానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం, నాకు కొడుకు లేని కారణం చేత ఎడతెరిపి లేని దుఃఖం కలుగుతోంది. అది ఏదో ఒక గంట సేపో 2 గంటలో ఉండిపోయే దుఃఖం కాదు. నేను ఏది చేస్తున్నా ఈ రాజ్యానికి ఉత్తరాధికారి లేడు, ఏది తింటున్నా పడుకుంటున్నా నాకు ఇదే దుఃఖం ఉండిపోతోంది. కాబట్టి ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి నేను అశ్వమేధయాగం చెయ్యాలి అని అనుకుంటున్నాను. మీరందరూ ఏమంటారు అని అడిగాడు. అడిగితే వశిష్ఠాది మహర్షులందరూ కూడా ఎంతో సంతోషించి తప్పకుండా అశ్వమేధయాగం చెయ్యమన్నారు. అయితే రామాయణంలో ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. వశిష్ఠాది మహర్షులు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కారు కదా, సుమంత్రుడు ఈనాటివాడు కాదు కదా, మరి దశరథ మహారాజు గారికి ముందే అశ్వమేధయాగం చేయండి లేకపోతే పుత్రకామేష్టి చెయ్యండి అన్న సలహా ఎందుకు ఇవ్వలేదు? దశరథ మహారాజు గారు అంత వృద్ధుడైపోయిన తరువాత తనకి సంకల్పం కలిగి నేను యజ్ఞం చేస్తానన్న తర్వాత అప్పుడు యజ్ఞం చెయ్యమని ఎందుకన్నారు అని మనకు ఒక అనుమానం కలుగుతుంది. రాజులతో వ్యవహారం సంక్లిష్టంగా ఉంటుంది. వాళ్ళ మనసులో రాని ఆలోచన మనం చెప్తే, అంటే నేను సంతానం పొందనని, నేను పాపాత్ముండని, నాకేదో పాపం అడ్డొస్తోందని నువ్వు భావన చేస్తున్నావా అని సలహా చెప్పిన వారి మీద క్రుద్ధుడైన ఆశ్చర్యం లేదు. అందుకని ఆ ఆలోచన రాక తప్పదు. దుఃఖం ఎక్కువైన నాడు దశరథుడికి ఆలోచన కలుగుతుంది. కలిగిన నాడు తప్పకుండా ఆ ఆలోచన ఆచరణాత్మకం అయ్యేటట్టుగా మనం సహకారం చేసి ఆయన ఈప్సితను నెరవేరేటట్టుగా చేద్దాం. అందుకని వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎప్పుడైతే దశరథ మహారాజు గారే ప్రతిపాదన చేశాడో పరమ సంతోషంతో వశిష్ఠాదులందరూ కూడా ఈ యజ్ఞాన్ని తప్పకుండా చేద్దాం అన్నారు. వెంటనే దశరథ మహారాజు గారు ఒక మాట అన్నాడు. సరయ్యాశ్చోత్తరీతీరే యజ్ఞభూమిర్విధీయతాం. సరయూ నదికి ఉత్తర తీరంలో మనం ఈ అశ్వమేధయాగాన్ని చేద్దామన్నాడు. నేను ప్రొద్దున కూడా మా అక్కగారు వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాను, మరి దశరథ మహారాజు గారు సరయూ నదికి ఉత్తర తీరంలో ఈ యజ్ఞం చేద్దాము అని సంకల్పం చేసుకున్నాడు. అట్లా సంకల్పం చేసుకున్నాడు అంటే దాని వెనక ఏదో కారణం ఉండుంటుంది. అంతకుముందు ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి రాజులు ఎందరో ఉన్నారు. అవ్యక్తము దగ్గర ప్రారంభమై అవ్యక్తము బ్రహ్మ, మరీచి, కాశ్యపుడు, సూర్యుడు, మనువు, ఇక్ష్వాకువు, కుక్షి, వికుక్షి, బాణుడు, అనరణ్యుడు, పృథువు, త్రిశంకువు, మాంధాత, సుసంధి, ధ్రువసంధి, ప్రసేనజిత్, యవనాశ్యుడు, భరతుడు, అసితుడు, సగరుడు, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుత్సుడు, రఘువు, ప్రవృద్ధుడు, శంఖనుడు, సుదర్శనుడు, శీఘ్రవర్ణుడు, అగ్నివర్ణుడు, ప్రశిశ్రుకుడు, అంబరీషుడు, నహుషుడు,
యయాతి, నాభాగుడు, అజుడు, దశరథుడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంతమంది రాజులు అంతకుముందు ఆ వంశంలో పరిపాలన చేసిన వారు ఉన్నారు. అంతమంది రాజులు పరిపాలన చేసినప్పుడు వాళ్ళందరూ యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాళ్ళే. వాళ్ళు సరయూ నది ఉత్తర తీరంలో ఆ యజ్ఞయాగాదులు చేసి ఉంటారు. ఆ యజ్ఞాలు చేసినప్పుడు వాళ్ళు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయారు. అప్పుడు యంత్రమంత్ర భాగం నడిచిందో, ఎంత హవిస్సు దేవతలకి వెళ్ళిందో, ఎన్ని మాటలు దేవతలు వచ్చి కూర్చుని హవిర్భాగములు స్వీకరించారు. ఆ కారణం చేత ఆ భూమి ఎంత పవిత్రమైపోయిందో. అందుకే అక్కడే యజ్ఞం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. నిజంగా అయోధ్య వెళ్ళినప్పుడు సరయూ నది ఉత్తర తీరానికి వెళ్ళి ఏదైనా హోమం చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆ సరయూ నది ఉత్తర తీరంలో చేద్దాం అని వెంటనే వశిష్ఠ మహర్షి మంత్రుల వంక చూసి ఒక మాట అన్నాడు. ఛిద్రం హి మృగయంతేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః నిహతస్య చ యజ్ఞస్య సద్యకర్త వినశ్యతి. ఓ వశిష్ఠ మహర్షి, మీకు తెలియని విషయం కాదు. బ్రహ్మరాక్షసులు ఉంటారు. బ్రహ్మరాక్షసులు అంటే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు పాటించవలసిన విధి విధానములను సక్రమంగా పాటించని కారణం చేత రాక్షసులైన బ్రాహ్మణులకు బ్రహ్మరాక్షసులని పేరు. ఆ బ్రహ్మరాక్షసులు యజ్ఞాలు సక్రమంగా జరగకుండా చేస్తూ ఉంటారు. అట్లా జరగకుండా చెయ్యకుండా నీ తేజస్సు చేత ఇది ఏ విఘ్నమును పొందకుండా సక్రమంగా శాస్త్రీయంగా ఈ యజ్ఞం జరగడానికి కావలసిన వ్యవస్థని పురోహితుడు కనుక మీరు చూడవలసి ఉంటుంది. జాగ్రత్త సుమా అని వశిష్ఠ మహర్షికి చెప్పాడు. ఆయన యొక్క దక్షత, ఆయన బ్రహ్మర్షిత్వం, ఆయన శాస్త్ర పరిజ్ఞానం, ఆయన తేజస్సు అంత గొప్పవి. అందుకే వశిష్ఠుణ్ణి అంత నమ్మి మాట్లాడాడు దశరథుడు. తప్పకుండా నేను అటువంటి జాగ్రత్త తీసుకుంటానని చెప్పాడు వశిష్ఠుడు. ఆ యజ్ఞం ప్రారంభం అవుతోంది. ప్రారంభం అవుతున్న సమయంలో మంత్రులలో దశరథ మహారాజు గారికి బాగా దగ్గరగా ఉండేటటువంటి వాడు సుమంత్రుడు. ఆ సుమంత్రుడు దశరథ మహారాజు గారితో ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడు. మహారాజా, నేను చాలా కాలం క్రితం ఒకప్పుడు ఒక విషయాన్ని విన్నాను. సనత్కుమారుడు బ్రహ్మజ్ఞాని, బ్రహ్మమానసపుత్రుడు. ఆయన ఋషులతో మాట్లాడుతూ మీకు సంతానం కలగదని, మీరు అశ్వమేధయాగం చేసిన తర్వాత మీకు 4 కుమారులు కలుగుతారని ఋషులతో చెప్తూ ఉండగా నేను విన్నాను. అయితే కేవలము అశ్వమేధయాగము మాత్రమే సరిపోదు. సనత్కుమారుడు ఋషులతో ఏ విషయం చెప్పాడో అది నేను మీకు ఇప్పుడు చెప్తాను, వినండి అన్నాడు. ఏమి ఇప్పుడు చెప్పడం ఏమి సనత్కుమారుడి విషయం? తెలుసున్నవాడు ఎప్పుడో చెప్పచ్చు కదా దశరథుడికి. అంటే నేను పూర్వం రాజు విషయంలో మంత్రులు తీసుకునే జాగ్రత్త ఎట్లా ఉంటుందో అదే ఇక్కడ సుమంత్రుడికి కూడా అన్వయం. అందుకని ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూశాడు. రాజు యజ్ఞం చెయ్యాలని సంకల్పం చేసుకున్న తర్వాత సుమంత్రుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అంటాడు, ఒకప్పుడు కాశ్యప మహర్షి అని ఒక మహర్షి, ఆయన యొక్క కుమారుడు విభండకుడు. ఆ విభండకుడు చాలా చాలా గొప్పవాడు. ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు, ఔరసపుత్రుడు. ఆయన పేరు ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుణ్ణి ఆయన ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేశాడు. ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేశాడంటే, సవని నిత్య సంవృద్ధో మునిర్వనచర సదా నాణ్యం జానాతి విప్రేంద్రో నిత్యం పితృ అనువర్తనాత్. ఆ ఋష్యశృంగుడికి అసలు లోకం తెలియదు. ఆయనకి తెలుసున్నది ఏది అంటే అరణ్యంలో వాళ్ళ ఆశ్రమం ఒక్కటే తెలుసు. ఆయనకి ఇంకా లోకంలో ఏవో ఉన్నాయి, అవన్నీ కూడా అనుభవించవలసినవి, మనం అనుభవించట్లేదు అన్న బాధ ఆయన మనసులో లేదు. అందుకని ఆయన ఎప్పుడూ తృప్తితో ఉంటాడు. ఆయన తృప్తికి కారణం ఆయనకి తెలిసున్నదేదో దాన్ని ఆయన పూర్తి చేస్తున్నాడు. ఆయనకి తెలిసున్నదేది? వాళ్ళ నాన్నగారి మాట వినడం, వాళ్ళ నాన్నగారు వేదం చెప్తే వేదం నేర్చుకోవడం, వాళ్ళ నాన్నగారికి సమిధలు తెచ్చిపెట్టడం, పళ్ళు మొదలైనవి కందమూలాలు సేకరించి తీసుకొచ్చి ఇవ్వడం, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం, ఎప్పుడూ దేవతల్ని ఆరాధించడం. ఇది తప్ప
ఆయనకు అసలు లోకమన్నది ఒకటి ఉందని, నగరములు ఉంటాయని, గ్రామాలు ఉంటాయని, స్త్రీలు ఉంటారని, పురుషులు ఉంటారని, బాలురు ఉంటారని, వృద్ధులు ఉంటారని, మనుష్య ప్రాణులు రెండు రకాలుగా స్త్రీ పురుషులుగా ఉంటారని, వాళ్ళు సమూహాలుగా కుటుంబాలుగా బ్రతుకుతూ ఉంటారని ఆయనకు అసలు తెలియదు. అట్లా పెంచాడు విభండకుడు. ఆ కారణం చేత ఋష్యశృంగుడు చేసే పనేది అంటే మునిర్వనచర సదా, ఎప్పుడూ ఆయన వనమునందు సంచరిస్తూ ఉంటాడు. అందుకని ఆయన అసలు ఆ వనాన్ని దాటి, అరణ్యాన్ని దాటి నగరంలోకి కానీ జనపదంలోకి కానీ ప్రవేశించినటువంటి స్థితే లేదు. ఆయన ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రతితం రాజన్ విప్రైశ్చ కథితం సదా. ఎంత గొప్పవాడు ఋష్యశృంగుడు అంటే ఎప్పుడూ బ్రహ్మచర్యమునందే ఉంటాడు. బ్రహ్మచర్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తరువాత కూడా కొన్ని నియమములను పాటిస్తూ కేవలము కొన్ని సమయములందు మాత్రమే భార్యాసంగమము నెరపినటువంటి వాడు కూడా బ్రహ్మచారియే. బ్రహ్మచర్యాశ్రమమునందుండి బ్రహ్మచర్య నియమాన్ని పాటించిన వాడు కూడా బ్రహ్మచారియే. అందుకే రెండు రకములైన బ్రహ్మచర్యం. అందులో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎటువంటి బ్రహ్మచర్యాన్ని అవలంబించాలో అటువంటి బ్రహ్మచర్యాన్ని అవలంబించినటువంటి నిష్ఠాగరిష్ఠుడు ఋష్యశృంగుడు. ఆయనకు అసలు లోకమే తెలియదు. అటువంటి ఋష్యశృంగుణ్ణి ఒకానొకప్పుడు అంగదేశానికి తీసుకురావలసిన పరిస్థితి ఏర్పడింది. అంగదేశాన్ని రోమపాదుడు అని ఒక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ధర్మ సంబంధమైన లోపం ఒకటి చేశాడు. అంటే ఆయన ఎవరిని అవమానించకూడదో, ఎవరు ఎప్పుడూ దేవతల యొక్క అనుగ్రహాన్ని రాజుకి రాజ్యానికి తీసుకొస్తుంటారో అటువంటి వేద విద్వాంసుల్ని, లోకక్షేమాన్ని కోరుకునేటటువంటి ఉత్తములైన బ్రాహ్మణుల్ని అవమానించిన కారణం చేత వాళ్ళు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి ధర్మలోపం కారణంగా వర్షములు పడ్డం మానేశాయి. వర్షం పడకపోతే దేశమంతా క్షామానికి గురైంది. ప్రజలకి అన్నం లేదు. తాను చేసిన తప్పిదాన్ని దిద్దుకోవడానికి అవకాశాన్ని పొందాలనుకున్నాడు రోమపాదుడు. ఇప్పుడు నేను ఏది చేస్తే వర్షములు పడతాయి, నా దోషాన్ని నేను ఎలా దిద్దుకోవాలి, మార్గం చెప్పమని మంత్రుల్ని పిలిచి అడిగాడు. దీనికి ఒక్కటే సమాధానం. మహాపురుషుడైనటువంటి వ్యక్తి మన రాజ్యంలో అడుగు పెడితే ఆయన పాదం తగిలిన కారణం చేత భూమి ఏ ధర్మలోపం చేత శుష్కించిపోయిందో, శోషించిపోయిందో, పంటలు పండట్లేదో, వర్షాలు పట్టలేదో ఆ దోషము తొలగిపోయి వర్షం పడుతుంది. అటువంటి మహితాత్ముడైనటువంటి వ్యక్తి ఋష్యశృంగుడు ఒక్కడే. ఇది ఈ దేశం యొక్క వైభవం. ఈ దేశంలో అటువంటి మహాపురుషులు ఉద్భవించారు. ఋష్యశృంగుడు నిజంగా ఉన్నాడా అంటే ఋష్యశృంగుడు ఎక్కడ తపస్సు చేశాడో ఆయన యొక్క తప ప్రభావం చేత పుట్టుక చేత వైరం కలిగిన ప్రాణులు కూడా వైరాన్ని మరిచిపోయి సంచరించాయి. ఆదిశంకరాచార్యుల వారు దక్షిణ దేశానికి వెళ్ళినప్పుడు శృంగేరి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద కప్ప శోషించి ఉండగా ఒక నాగుపాం ఎండ దెబ్బ తగలకుండా ఆ కప్ప శోషించకుండా పడగలు పట్టి కాపాడుతోంది. అంటే జన్మతః వైరమునకు కారణం ఉండదు, పుట్టుకతో వైరం ఉంటుంది కొన్ని ప్రాణులకు. అటువంటివి కప్ప, పాము. అటువంటి కప్పని పాము ఆదరిస్తోంది. దేనివల్ల ఇంత విచిత్రం జరుగుతోందని శంకరాచార్యుల వారు దివ్యదృష్టితో చూస్తే ఇక్కడ ఒక మహానుభావుడి యొక్క తపప్రభావం వాతావరణంలో నిండి ఉంది. ఆయన యొక్క తపప్రభావం కారణంగా ఇప్పటికీ ఇక్కడ జన్మతః వైరం ఉన్నటువంటి జంతువులు కూడా ఒకదాని మీద ఒకటి వైరం చూపించట్లేదు. కాబట్టి ఇక్కడే నేను శృంగగిరి పీఠాన్ని ఏర్పాటు చేస్తానని శృంగేరి పీఠాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ దేశంలో ఎంతటి మహాత్ములు ఉద్భవించారు, ఈ దేశ గౌరవం ఎందుకు ప్రపంచమంతటా కూడా కీర్తింపబడింది అన్నదానికి అది ఉదాహరణ. ఋష్యశృంగుడు, శృంగేరి అంత గొప్పవి. అరుణాచలంలో భగవాన్ రమణులు ఉన్న కాలంలో పాము అలా వెళ్ళిపోతుంటే అక్కడే ఉన్న నెమలి చెనకేది కాదు.
కుక్క పిల్లిని చెనకేది కాదు, ఏ ప్రాణి వేరొక ప్రాణిని చెనకేది కాదు. ఆయన ఉండగా ఆయన యొక్క తప ప్రభావం చేత వాతావరణంలో అన్ని ప్రాణులు ఒకదానితో ఒకటి అంత సామరస్య భావనతో ఉండేవి. అంటే ఒక గొప్ప వ్యక్తి, అంతటి తపస్సంపన్నుడైన వ్యక్తి ఉంటే ఆయన కొత్తగా ఏదీ చెయ్యక్కర్లేదు. కేవలం ఆయన ఉన్న కారణం చేత ఆయనలోంచి వచ్చేటటువంటి ఆ తపస్సుతో కూడుకున్న తరంగములు వాతావరణాన్ని అంత గొప్పగా తయారు చేసి అంత శాంతి స్థాపనకు కారణమవుతాయి. అటువంటి మహాత్ములు జన్మించినటువంటి భూమి భారతదేశం. కాబట్టి అంత గొప్పవాడు ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుణ్ణి తీసుకుని రావాలి. కానీ ఎవ్వరూ కూడా ఋష్యశృంగుణ్ణి తీసుకురావడానికి సాహసం చెయ్యరు. కారణం, ఆయనకి అసలు లోకమున్నదని తెలియదు. తండ్రి ఆ పిల్లవాడిని అలా పెంచాడు. ఆ పిల్లవాడు నగరాలలోకి కానీ గ్రామాలలోకి కానీ వెళ్ళడం విభండకుడికి ఇష్టమయ్యుంటే ఈపాటికే పంపి ఉండేవాడు. ఆయన పంపలేదు అంటే ఇప్పుడు ఎవరైనా ఋష్యశృంగుణ్ణి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే విభండక మహర్షి శపించే అవకాశం ఉంది. కాబట్టి ఋష్యశృంగుణ్ణి తీసుకురావడం కష్టం. ఆయన్ని ఎలా తీసుకురావాలన్న విషయంలో మనం ఆలోచన చెయ్యవలసి ఉంటుంది అన్నారు. అంటే మహారాజు అన్నాడు, మీరు మంత్రులు, బుద్ధిశాలురు, మీరు ఏదో ఒక ప్రయత్నం చేసి వనానికి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నటువంటి ఋష్యశృంగ మహర్షిని ఇక్కడికి తీసుకురండి అన్నాడు. మంత్రులు గజగజ వణికిపోయి, మేమంత సాహసం చేయలేము, మా వల్ల కాదు, మేము వెళ్ళి ఋష్యశృంగుణ్ణి తీసుకురావడం సాధ్యం కాదు కదా, మేము తండ్రి గారైనటువంటి విభాండక మహర్షి యొక్క శాపానికి గురవుతాం, మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేము ఆలోచించి ఏదైనా మార్గం చెప్తామన్నారు. వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచన చేసి తరువాత వచ్చి రాజుగారితో ప్రస్తావన చేశారంటే, వాళ్ళు అన్నారు, ఇంద్రియార్థై అభిమతై నరచిత్త ప్రమాదిభి పురమానాయిష్యామ క్షిప్రం త్యాధ్యవసీయతాం అన్నారు. మహారాజా, లోకంలో భగవంతుడు ప్రతి ప్రాణికి కూడా ఇంద్రియములను ఇచ్చాడు. ఇంద్రియములంటే కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము మొదలైనవి. ఇవి జ్ఞానేంద్రియములు. ఇవి కాక కర్మేంద్రియములు ఉన్నాయి. ఈ ఇంద్రియములకున్న లక్షణం ఏమిటంటే అవి ఎప్పుడూ సుఖాన్ని కోరుతూ ఉంటాయి. ఇది చాలా గంభీరమైన విషయాన్ని వాళ్ళు ప్రస్తావన చేస్తున్నారు. ఇంద్రియాలు ఎప్పుడూ సుఖాన్ని కోరలేదనుకోండి, అసలు లోకంలో పాపం అన్న మాట ఎవరూ చేయరు. ఎందుకనంటే మీరు ఆలోచించండి, ప్రయత్నపూర్వకంగా ఎవరైనా చేసేది పుణ్యం. ఏమండి, రేపు ఉదయం మీరు కానీ 5 గంటల లోపల స్నానం చెయ్యగలిగితే మీకు చాలా గొప్ప ఫలితం వస్తుంది అన్నాను అనుకోండి, ఎట్లాగో అట్లా లేచి స్నానం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు ఈ పని చేస్తే మహాపాపం వస్తుంది అంటే ఎవరు ఆ పాపం చేయడానికి ఇష్టపడరు. అయినా పాపం ఎందుకు చేస్తారు అంటే, పాపము తాయిలం పెడుతుంది, లంచం పెడుతుంది. ఏమిటా లంచం అంటే, ఇంద్రియములకు సుఖాన్ని మేతగా వేస్తుంది, ఏదో ఒక సుఖాన్ని కల్పిస్తుంది. నువ్వు కానీ ఈ ధర్మం అన్న మాట వదిలిపెట్టేస్తే, శాస్త్రం అన్న మాట వదిలిపెట్టేస్తే, ఈ గురువు అన్న మాట వదిలిపెట్టేస్తే ఇదిగో ఈ సుఖాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ మాటలు పక్కన పెట్టు, ఈ సుఖాన్ని అనుభవించు అని ప్రేరేపిస్తుంది. ఇంద్రియముల యొక్క లౌల్యమును తీర్చుకోవడానికి, సుఖాన్ని పొందడం కోసం మనిషి వ్యాకుల చిత్తుడవుతాడు. అంటే మనసు క్షోభకి గురవుతుంది. ఆ సుఖాన్ని పొందితే తప్ప మనసు శాంతించదు. మనసుని శాంతింపచేసుకోవడం కోసం ధర్మాన్ని వదిలిపెట్టేసి పాపమునందు తాను ప్రవేశిస్తాడు. పాపము కబళించదు, పాపములోకి తాను వెడతాడు. అందుకే అఘాసురుడిలోకి గోపాల బాలురు వెళ్ళారు తప్ప పాము వచ్చి పట్టుకోదు, పాపం మనని పట్టుకోదు, పాపంలోకి మనం వెళ్ళాలి. అంటే పాపము ఇంద్రియములను ఆకర్షించి లోభపరచి లౌల్యపరచి సుఖాన్ని మేతగా వేసి లాక్కుంటుంది తనలోకి. ఇది సృష్టిలో ఉన్నటువంటి నియమం. ఈ నియమాన్నే మనం వాడుకుందాం. ఇప్పటి వరకు ఋష్యశృంగుడికి ఏ సుఖాలు తెలియవు, కానీ ఇంద్రియార్థై అభిమతై నరచిత్త ప్రమాదిభి, నరుడి యొక్క చిత్తం సహజంగా సుఖాన్ని కోరుతుంది. అసలు అటువంటిదొకటి ఉందని తెలియదు ఋష్యశృంగుడికి. ఇప్పుడు తెలిసిందనుకోండి,
ఆయన కోరకుండా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే అది సృష్టికి విరుద్ధం అలా కోరకుండా ఉంటే. ఒకసారి కోరుకున్నాడు అనుకోండి, ఆ సుఖం కోసం వ్యాకుల చిత్తుడవుతాడు. వ్యాకుల చిత్తుడు అయ్యాడనుకోండి, మనశ్శాంతి కోసం వెతుక్కుంటూ తానే వస్తాడు. వచ్చాడనుకోండి, ఏ కారణం కోసం వచ్చినా రాజ్యానికి వచ్చాడు కాబట్టి వర్షాలు పడతాయి, మన దోషాలు పోతాయి. ఇదొక్కటే మార్గం. అట్లా ఆయన ఇంద్రియములకు కొత్త సుఖాలను అలవాటు చేసి ఆయనను వ్యాకుల చిత్తుణ్ణి చెయ్యాలంటే అది చెయ్యగలిగిన వారు గణికులొక్కరే. గణికలంటే వేశ్యలు. వేశ్యలను పంపి ఆయనను ఆకర్షించి మన రాజ్యానికి తీసుకొద్దాం, తీసుకొచ్చి వర్షములు పడేటట్లు చేద్దాం. మహారాజు సరే చాలా జాగ్రత్త తీసుకోండి, పంపండి అన్నాడు. వారందరూ కూడా, ఆ వేశ్యలందరూ కూడా చాలా జాగ్రత్త పడి ఆ అరణ్యానికి వెళ్ళి విభండక మహర్షి అక్కడ లేని సమయం చూసి ఋష్యశృంగుడు కందమూలములు సేకరించడం కోసం, దర్భములు సేకరించడం కోసం అరణ్యానికి వచ్చే సమయానికి ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఆ నిలబడినటువంటి సమయంలో ఆయన వచ్చాడు. ఆయన ఎటువంటి వాడు అంటే, పితుస్సనిత్య సంతుష్టో నాతి చక్రామచాశ్రమాత్ నతేన జన్మ ప్రభృతి దృష్ట పూర్వం తపస్విన స్త్రీవా పుమాన్వా యచ్చాన్యత్ సర్వం నగర రాష్ట్రజం. ఆయనకి తెలుసున్న ఒకే ఒక్క మనిషి, ఆయన మాట్లాడే మనిషి, ఆయనతో మాట్లాడే మనిషి, ఆయనకి దిశానిర్దేశం చేసే మనిషి ఒక్క తండ్రి. ఆ తండ్రి తప్ప వేరొక మనుష్యుడు ఉంటాడని కూడా ఆయనకి తెలియదు. ఆయన అసలు ఎప్పుడూ ఏ నగరానికి వెళ్ళలేదు, ఏ గ్రామానికి వెళ్ళలేదు. కాబట్టి స్త్రీవా పుమాన్వా, ఆయనకి మనుష్యులే తెలియనప్పుడు మనుష్యులలో స్త్రీలుంటారు పురుషులుంటారని ఆయనకి తెలియదు. ఆయన ఋష్యశృంగుడు, ఆయన కారణజన్ముడు. ఆ కారణం చేత ఆయనకి లేడి కొమ్ము తల మీద ఉంటుంది. అటువంటి స్థితి కలిగినవాడు. అంత గొప్ప మహర్షి కందమూలములు సేకరించడం కోసమని అక్కడికి వెళ్ళాడు. అకస్మాత్తుగా ఈ వేశ్యల యొక్క బృందం ఆయనకి కనపడింది. ఆయన స్త్రీలకి పురుషులకి తేడా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా పురుషులే అనుకుని పురుషుడితో మాట్లాడినట్టే, పురుషుణ్ణి ఎట్లాగైతే యామోయ్ అంటారో అట్లాగే పిలిచి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడితే వాళ్ళు ఆయనతో మాట్లాడుతూ, మేము ఇక్కడ దగ్గర ఆశ్రమంలో ఉంటాం, ఇక్కడ మేము కూడా అనుష్ఠానం చేస్తూ ఉంటాం, మీరెక్కడుంటారు, మీ ఆశ్రమం ఎక్కడుంటుందని అడిగారు. అడిగితే ఋష్యశృంగుడు వాళ్ళ యొక్క రూపాలు, వాళ్ళ మధురమైన గానం, వాళ్ళ నృత్యం, వాళ్ళ మాటల తీరు చూసి ఆకర్షింపబడి జీవితంలో మొట్టమొదటిసారి చూశాడు. చూసి తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. చిత్రం ఏమిటంటే, రామాయణం చదువుతుంటే విచిత్రంగా ఉంటుంది. ఆయన అపూర్వంగా ఆశ్రమంలో వేశ్యలకి చూపించినది తాను భగవంతుడికి ఇచ్చే అర్ఘ్యం, భగవంతుడికి ఇచ్చే పాద్యం, తాను చేసే యజ్ఞానికి సంబంధించిన ఉపకరణాలు ఇవన్నీ చూపించి, మా నాన్నగారు నాకు చెప్తూ ఉంటారు, నేను ఇట్లా దేవతలకు అర్ఘ్యం ఇస్తాను, ఇట్లా పాద్యం ఇస్తాను, మీరెక్కడుంటారు, మీరేం చేస్తూ ఉంటారు అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంద్రియములను అడ్డుపెట్టి ఈయన్ని లోభపరచాలి, అది చాలా తొందరగా పూర్తయిపోవాలి. ఈయన మనసు వ్యాకులత చెంది ఈయన తండ్రి కన్నా మన కోసం వెంపర్లాడాలి. అట్లా వెంపర్లాడి మనని వెతుక్కుని ఆయన వచ్చేటట్టు చేసి వెళ్ళిపోవాలి. లేకపోతే ఈలోగా విభాండక మహర్షి వస్తాడు. వచ్చాడంటే మనందరినీ శపిస్తాడని వాళ్ళు ఆయనకి కొన్ని భక్ష్యాలు మొదలైనవి ఇచ్చారు. తతస్తాస్తం సమాలింగ్య సర్వాహర్ష సమన్వితాః మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ బహూన్. అనేక మధుర పదార్థాలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. ఆయన అనుకున్నాడు అవన్నీ కూడా పళ్ళే అనుకున్నాడు. ఆయనకి అసలు అట్లాంటివి ఉంటాయని, ఏదో లడ్డూలు ఉంటాయి, బొబ్బట్లు ఉంటాయి, ఇవన్నీ ఆయనకి తెలియదు. ఆయన అవన్నీ కూడా పళ్ళులా ఉంది, అవి వాళ్ళున్న ఆశ్రమం దగ్గర కాస్త ఇలా ఉందనుకున్నాడు. మీరు తినండి అన్నారు. అంటే ఆయన తిన్నాడు. తిని అబ్బో చాలా మధురంగా ఉన్నాయి, మీ ఆశ్రమం ఎక్కడ, మీ దగ్గరికి రావాలి సుమా అని వాళ్ళ మీద అనురక్తి పొందాడు. వాళ్ళు ఏం చేశారంటే
తతస్తాస్తాం సమాలింగ్య, చాలా సంతోషంతో ఇంతటి మహానుభావుడని ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన్ని ఆలింగనం చేసుకుంటే ఇంద్రియముల యొక్క బలం, ఇంద్రియముల యొక్క శక్తి, వాటికి ఉండే శక్తి వాటికి ఉంటుంది. అది ఎవరు దాటడం సాధ్యం కాదు. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. ఇంద్రియాలు బహుబలవత్తరమైనవి. అవి అదును చూసి కాట్లు వేస్తాయి. బలహీనమైన సమయం మనసు ప్రలోభానికి లౌల్యానికి గురి అవగానే కాటు వేస్తుంది. అటువంటి ఇంద్రియాలని తొక్కి పెట్టాడే తప్ప అసలు ఆయనకి అటువంటి సుఖాలు ఉంటాయని తెలియదు. ఆ వచ్చిన కాంతలు కౌగిలించుకున్న కారణం చేత ఆయన పరవశాన్ని పొందాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన తండ్రి ఆగమనం కోసం నిరీక్షించాడు. కానీ వాళ్ళెవరు ఎంత బాగున్నారు, ఎంత బాగా పాడారు, ఎంత బాగా నృత్యం చేశారు, వాళ్ళు ఎంత మంచి మంచి పళ్ళు పెట్టారు అంటే వాళ్ళు ఇచ్చినవి భక్ష్యాలని ఆయన అనుకోడు. కాబట్టి మంచి పళ్ళు పెట్టారు, వాళ్ళు ఆలింగనం చేసుకుంటే ఎంత సుఖంగా ఉంది, నాకు ఇంత పూర్వం తెలియదు అటువంటి ఆలింగన సుఖం. కాబట్టి నేను వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలనుకున్నాడు. అనుకుని మరునాడు తండ్రి గారు వెళ్ళిపోగానే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు. కొంతసేపు వెళ్ళిన తరువాత వాళ్ళు కనపడ్డారు. కనపడి వాళ్ళు ఋష్యశృంగ మహర్షిని, మీరు కూడా మా ఆశ్రమానికి రండి, నిన్నను మేము మీ ఆశ్రమానికి వచ్చాం కదా, ఇవాళ మీరు మా ఆశ్రమానికి రండి అన్నారు. ఆయనకి అదేమిటో తెలుసుకోవాలని చాలా కుతూహలం ఉంది మనసులో. అందుకని ఆయన వాళ్ళతో కలిసి అంగదేశానికి బయలుదేరాడు. ఇక్కడ వరకు మీరు విన్నారు. అయితే ఒక విషయంలో మీకు ఒక అనుమానం ఉంటుంది. అయితే ఇంత గొప్ప కుమారుణ్ణి కన్న తల్లి ఎవరు? ఇంత గొప్ప ఋషిని కన్న తల్లి కూడా తెలిసి ఉండాలి కదా. లోకంలో అసలు మొదటి పరిచయం ఎవరవుతారు? అమ్మ అవుతుంది. అమ్మ తర్వాతే నాన్నగారు అవుతారు. అసలు ఋష్యశృంగుణ్ణి కన్న తల్లి ఎవరు అంటే శ్రీరామాయణ అంతర్గతంగా ఆ విషయం కనపడదు. కానీ నేను మీకు అనుమానం లేకుండా ఉండడం కోసమని ఇతర పురాణాలని ఆధారం చేసి ఋష్యశృంగ జననాన్ని చెప్తాను. ఎందుకంటే రామాయణంలో కొందరు మహాపురుషుల యొక్క జననం గురించి వినడమే అంత గొప్ప. మహాపురుష జననం తనంత తానుగా అంత శక్తివంతం. ఋష్యశృంగుడు లోకంలోకి రావడానికి కారణం చిత్రరేఖ అని ఒక అప్సరస. ఆమె దేవేంద్ర సభలో నృత్యం చేస్తోంది. నృత్యం చేస్తుండగా అటుగా లేళ్ల గుంపు వచ్చింది. ఆ లేళ్ల గుంపు వంక ఆ అప్సరస చూస్తూ నృత్యం చేయడంలో ఆమె ఎప్పుడూ ఎంత ప్రాభవంతో ఎంత హృదయంగా నృత్యం చేస్తుందో అట్లా చెయ్యలేదు. దేవేంద్రుడు గమనించి, నీకు నా ఎదురుగుండా నృత్యం చేయడం మీద నన్ను సంతోషం పెట్టడం కన్నా కూడా లేళ్ల గుంపుల్ని చూడడం మీద అనురక్తి కలిగింది, అందుకని లేడివై పుట్టు అన్నాడు. ఆమె శాపావకాశం అడిగింది. నేను లేడినై పుడతాను కానీ మళ్ళీ నేను ఆ లేడి జన్మ నుంచి అప్సరోగణంలోకి ఎప్పుడు రాగలను అని అడిగింది. మహాపురుషుడు విభాండక మహర్షి యొక్క తేజస్సుని నువ్వు భరించి ఒక కుమారుణ్ణి కన్న తర్వాత నీకు శాప విమోచనం అయిపోయి మళ్ళీ స్వర్గలోకానికి వస్తావు అన్నాడు. ఆ చిత్రరేఖ మృగి అయింది, అంటే ఆడలేడి అయింది. అయి ఈ విభాండక మహర్షి యొక్క ఆశ్రమ తీరంలో ఉన్నటువంటి నదిలో నీళ్లు తాగుతూ వనంలో తిరుగుతూ ఉండేది. ఒకప్పుడు విభాండక మహర్షి గొప్ప తపస్వి, ఆయన ఊర్ధ్వరేతస్కుడు. అటువంటి వాడు నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు ఊర్వశి కనపడింది. ఆ ఊర్వశి కనపడిన కారణం చేత మన్మథబాణములు పడి ఆయన మనసు కదిలి ఆయన తేజస్సు స్ఖలనమై నీటిలో పడింది. ఆ తేజస్సుని తెలియక నీటితో కలిసిన దాన్ని ఈ మృగి తాగింది. తాగి గర్భాన్ని ధరించింది. దేవేంద్రుడి వాక్కు వెనకాతలుంది. ఒక కుమారుణ్ణి కంది. తల్లి పోలికతో తల మీద కొమ్మున్నవాడు పుట్టాడు, అందుకే ఋష్యశృంగుడయ్యాడు. ఆ పిల్లవాడు నదీ తీరంలో తిరుగుతుంటే విభాండక మహర్షి గుర్తుపట్టాడు, వీడు నా కుమారుడే అని. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి విభాండక మహర్షి పెంచాడు. ఒకనాడు నేను స్త్రీ కారణంగా లౌల్యాన్ని పొందానని అసలు లోకమే తెలియకుండా పిల్లవాడిని పెంచి పెద్ద చేశాడు. అయితే మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో అనుమానం వస్తుంది. ఏమిటండి ఇవన్నీ ఏదో చిన్నపిల్లలకి చెప్పే కథల్లా ఉంటాయి, పురాణాలలో చెప్పే కథలు.
ఏమిటి అట్లా ఎలా జరుగుతుంది అని. ఇక్కడ మీరు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్పిన ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోవలసి ఉంటుంది. హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయనలీహీన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అంటారు శంకర్లు. మన్మధుడెవరు? పరమశివుడి మూడవ కంటి మంట చేత దగ్ధమైపోయి బూది కుప్పైపోయాడు. అటువంటి మన్మధుడికి శరీరము లేకపోయినా నువ్వింత శక్తివంతుడవవుతావు. నీ బాణం పడితే ఎంతటి మహాత్ములకైనా మనసు కదిలిపోతుంది, సృష్టికి కారణమవుతావని అంత శక్తిని కట్టపెట్టింది ఎవరు? అమ్మవారు. కట్టపెట్టిన అమ్మవారు అక్కడతో ఊరుకుందా? విష్ణుమూర్తికి తాను ఎంత సౌందర్యవతో అంత అందాన్నిచ్చి మోహినీ స్వరూపంగా మార్చింది. అదే సమయంలో తన భర్త అయినటువంటి శంకరుడు మోహిని వెంట పడేటట్టు చేసింది. అప్పుడు భర్తగారి గౌరవం పోలేదా? మన్మధుణ్ణి కాల్చిన శివుడు మోహిని వెంట పరిగెడితే తన భర్త గౌరవమే పోయేటట్టుగా జరగలేదా? హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. శివుడి మనస్సు క్షోభపడిపోయి మోహిని వెంట పరిగెత్తాడు. అప్పుడు శివకేశవులిద్దరికీ కలిపి కలిగినటువంటి కుమారుడు అయ్యప్ప స్వామి జనించి మహిషి అన్న రాక్షసిని సంహరించాడు. కానీ అంత శంకరుడు బావగారు నారాయణమూర్తి, పార్వతీదేవికి అన్నగారు నారాయణి నారాయణ, నారాయణుడు నారాయణీ రూపాన్ని మోహినీ రూపాన్ని పొందితే వెంటపడి పరిగెత్తాడు అంటే తన భర్తను చులకనైపోలా? మన్మధుడు అట్లా చేస్తూ ఉంటే అమ్మవారు ఎందుకు ఊరుకుంది? దానికి కారణం ఏమిటంటే, మనం రేపటి గురించి ఆలోచిస్తాం, ఎల్లుండి గురించి ఆలోచిస్తాం, బిడ్డలు పుడితే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తాం, స్వగృహేని సంకల్పం చెప్పుకోవాలని ఒక ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తాం. ఈ జగద్వ్యూహం ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ జగద్వ్యూహంలో కాలంలో చాలా కాలం తర్వాత ఎటువంటి రాక్షసులు ప్రభవిస్తారు, వాళ్ళు లోకానికి ఎంత కంటకులుగా మారతారు. అప్పుడు భగవంతుని యొక్క అవతారం భూమి మీదకి రావాలి. అట్లా భూమి మీదకి అవతారం రావాలి అంటే దానికి తగినట్లుగా వ్యవస్థ చెయ్యగలిగినటువంటి మహాపురుష జననం కూడా జరగాలి. అట్లా మహాపురుష జననం జరగాలి అంటే మహాపురుషుల యొక్క మనస్సు కదలాలి. అలా మనసు కదిలితే తప్ప, మన్మథ బాణమునకు వశపడితే తప్ప వేరొక మహాత్ముడు జన్మించడు. పరాశరుడి మనసు కదిలితే తప్ప వ్యాసుడు పుట్టడు, వ్యాసుడు పుడితే తప్ప వేద విభాగం జరగదు. వ్యాసుడు మనసు కదిలితే తప్ప శుకుడు పుట్టడు, శుకుడు పుడితే తప్ప భాగవతం చెప్పగలిగిన వాడు లేడు. ఋష్యశృంగుడు పుడితే తప్ప రామావతారం భూమి మీద రావడానికి కావలసిన రీతిలో పుత్రకామేష్టి చేయించగలిగిన వాడు లేడు. ఋష్యశృంగుడి లాంటి మహాపురుషుడు పుట్టాలంటే విభాండక మహర్షి లాంటి మహర్షి యొక్క మనసు కదలాలి. ఆయన మనసు కదలడం వరకు చాలు. ఆయన తేజస్సుని పట్టడానికి తగిన క్షేత్రం ఉండాలి. అటువంటి క్షేత్రము కూడా సిద్ధము కావాలి అంటే లేళ్ల చేత ఆకర్షింపబడిన మనసు కలిగినదై చిత్రరేఖ వంటి అప్సరస భూమి మీదకి మురిగిగా రావాలి. ఆమెకి ఏ ఇతర సంపర్కము లేదు. కేవలము ఒక మహాపురుష జననమునకు కారణమై శాప విమోచనమై వెళ్ళిపోవాలి. దాని చేత ఒక మహాపురుషుడు ఉద్భవించాలి. అటువంటి మహాపురుషుడు పుడితే తప్ప వేరొక మహాపురుషుడైన రామచంద్రమూర్తి ఆవిర్భవించడానికి యజ్ఞం చేయించగలిగిన వాడు ఉండడు. ఇదంతా పరదేవత యొక్క వ్యూహం కింద ఉంటుంది. ఇది శంకరుల శ్లోకంలో చెప్పేది. అందుకని మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. అత్యంత మహాత్మ్యము కలిగినటువంటి మహర్షులు, ఊర్ధ్వరేతస్కులు, అన్నిటినీ గెలిచి తపస్సు చేస్తున్న వాళ్ళ మనసు కూడా కదులుతూ ఉంటుంది. కదిలి వారు సంతానాన్ని పొందడానికి కారణం వారి బలహీనత కాదు, లోకోద్ధరణ కొరకు ఎవరో మహాపురుషులు జనించాలి. అందుకే మహాపురుషుల యొక్క జననమును విచారించవద్దు. కారణం దాని వెనక పరదేవత యొక్క వ్యూహమున్నదని నువ్వు తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఋష్యశృంగుడు ఎందుకు రావాలి
అంటే యథార్థానికి ఋష్యశృంగుడు రాకపోతే శ్రీరామజననం జరిగే అవకాశం లేదు. ఋష్యశృంగుడి లాంటి పరమ పవిత్రమూర్తి వచ్చి కూర్చుని యజ్ఞం చేయిస్తే తప్ప రామజననం జరగదు. దశరథ మహారాజు గారికి సంతానం కలగాలన్నా, దేవతలు వచ్చి హవిస్సు స్వీకరించాలన్నా, పుత్రకామేష్టి విజయవంతం కావాలన్నా ఋష్యశృంగుడు వచ్చి కూర్చోవాలి. అంటే శ్రీరామజననం కన్నా ముందు రావలసినటువంటి మహాపురుషుడు ఋష్యశృంగుడు రావాలి. వచ్చిన ఋష్యశృంగుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఎంత తపోనిష్టాగరిష్ఠుడు కావాలి అంటే అసలు ఆయనకి అన్య ప్రాణి ఉంటుందని కూడా తెలియకూడదు. తెలియకుండా ఆయన అంత గొప్పగా పెరగాలి, అంత తేజస్సుని సంతరించుకున్నవాడు కావాలి. ఎంత తేజస్సుని సంతరించుకున్నా యజ్ఞంలో బ్రహ్మస్థానంలో కూర్చోవాలంటే పక్కన భార్యాసహితుడై ఉండాలి. ధర్మపత్ని లేకపోతే కూర్చునే అధికారం లేదు. తన కూతురు పెళ్లి చెయ్యాలన్నా ధర్మపత్ని ఉండాలి, ఉంటేనే కూర్చుని కన్యాదానం చెయ్యగలడు. భార్య ఉంటే చాలు మంగళప్రదుడు. అందుకని గృహస్థాశ్రమంలోకి వస్తే తప్ప యజ్ఞయాగాది క్రతువులలో కూర్చుని ఋష్యశృంగుడు పూర్తి చేయించడానికి అవకాశం లేదు. దానికి ఒక్క దోషం తొందరపడి చేసేయడం, దాన్ని పోగొట్టుకోవడానికి ఎంత కష్టపడాలో చెప్పాలి అంటే రోమపాదుని యొక్క ఉపాఖ్యానం వచ్చింది. అందుకని ముందే రోమపాదునికి ఒక కుమార్తె కలిగింది, ఆమె పేరు శాంత. ఆ శాంత అన్న కుమార్తె కన్యాచాస్య మహాభాగా శాంతానామ భవిష్యతి. సనత్కుమారుడు ఋషులతో మాట్లాడుతూ చెప్పాడు, రోమపాదుడికి శాంత అని ఒక కుమార్తె ఉంటుంది. ఆమె ముందుగా పుట్టి సిద్ధంగా ఉండడానికి కారణం ఋష్యశృంగుడి లాంటి మహాపురుషుడికి భార్య కావడానికి యోగ్యురాలైన వ్యక్తిని కూడా పరదేవత సృష్టించి ఉంచుతుంది. అందుకని ఇన్ని జరిగిన తరువాత ఆయన రాజ్యంలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే రోమపాదుడి రాజ్యంలోకి వచ్చాడో అంటే మళ్ళీ మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ గణికలు వెళ్ళి ఆకర్షించి మా ఆశ్రమానికి తీసుకెడతామని ఋష్యశృంగుణ్ణి ఆశ్రమం నుంచి తీసుకొచ్చి అంగరాజ్యంలోకి ప్రవేశపెట్టగానే మహాపురుషుడి యొక్క పాదస్పర్శ కలగగానే ప్రకృతి అంతా పులకించిపోయింది, వాతావరణం పరవశించిపోయి ఒక్కసారి ఉన్న దోషమంతా తొలగిపోయి తత్ర చానీయమానీతు విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసాదేవో జగత్ ప్రహ్లాదయంస్తదా. జగత్తంతా కూడా ఆహ్లాదాన్ని పొందింది. అంత సంతోషాన్ని పొందగానే కుంభవృష్టి కింద వర్షం పడింది. అందరూ ఎంతో సంతోషపడిపోయారు. మహాత్ములు ఎవరైనా వస్తున్నారు అని గుర్తేమిటంటే ప్రకృతి సంకేతిస్తుంది. మీరు భాగవతం చదివితే భాగవతంలో వామనమూర్తి బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞానికి వస్తున్నప్పుడు బలిచక్రవర్తి అంటాడు, సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అంటాడు. ఆయన వస్తుంటే జ్వాల పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది. వస్తున్నవాడెవరు? సాక్షాత్ యజ్ఞమూర్తి అయినటువంటి విష్ణువే వామనమూర్తిగా నడిచొస్తున్నారు. ఆయన వస్తుంటే అగ్ని అంత ఆనందాన్ని పొందింది. మీరందుకే పురాణాల్లో మనం సాధారణంగా గమనించకుండా చదివేటప్పుడు గబగబా చదివి పక్కన పెట్టేస్తాం. మహాపురుష జననం జరిగింది అనగానే అప్సరోగణం ఆడిందని, ఆవులు బాగా పాలిచ్చాయని, ప్రకృతి అంతా ఎంతో సంతోషంగా ఉందని, పుష్పవృష్టి కురిసిందని, అన్ని దిక్కుల యందు చల్లటి గాలి వీచిందని, దుర్మార్గుల మనస్సు కలవరపడిందని, పుణ్యాత్ముల యొక్క మనసులో ఏదో తెలియని ప్రహృష్టత కలిగిందని వర్ణిస్తారు. అంటే ప్రకృతికి అంత పరవశిస్తుంది. పరమపురుషులు అవతార రూపంలో భూమి మీదకు వచ్చినప్పుడు మహాపురుషుల యొక్క ప్రవేశం దేశానికి ఎంత సౌభాగ్యాన్ని ఇవ్వగలదో రామాయణం నిరూపణం చేస్తుంది. అటువంటి మహాపురుషులు పుట్టిన గడ్డ ఈ దేశం. ఇది మనం అంగీకరించి సంతోషించవలసిన విషయం. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇటువంటి దేశంలో పుట్టి ఇటువంటి దేశ సంస్కృతి వైభవాన్ని ప్రశ్నించి విమర్శించడం దారుణాతి దారుణమైన విషయం. విదేశాలకి సంబంధించినటువంటి మహాపురుషులు మీరు పాత దినపత్రికలు పరిశీలిస్తే విమానంలోంచి కిందకి దిగేటప్పుడు మేం కాలు పెట్టం ఈ గడ్డ మీద, ఇది కర్మభూమి వేదభూమి అని
మొట్టమొదట మట్టి తీసి తల మీద వేసుకుని భారతదేశంలో కాలు పెట్టారు. ఇతర విశ్వాసములకు చెందినవారు ఈ దేశంలో పుట్టి ఇంత వైభవం కలిగిన రామాయణ భారత భాగవతాలు పనికిమాలిన గ్రంథాలుగా కనపడి మాట్లాడడం ఎంత దారుణమైన విషయమో మనకు అర్థమవుతుంది. ఇంతటి మహాపురుషులు పుట్టిన గడ్డ, ఇంతటి మహాపురుషులు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళంతట వాళ్ళు పరమాత్మ యందు ఐక్యమయ్యారు అనడానికి సాక్షీభూతాలుగా దేవాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ శృంగగిరి పీఠాధిపతులు అంత నియమంగా ఆరాధన చేస్తారు. మలహానికరేశ్వర దేవాలయం అని ఎక్కడ విభండక మహర్షి అదృశ్యుడై శివలింగంలోకి వెళ్ళిపోయారో ఆ క్షేత్రం, ఆ మలహానికరేశ్వర దేవాలయంలో శృంగగిరి పీఠాధిపతులు ఇప్పటికీ అంత నియమంగా పూజ చేస్తారు. అట్లాగే కిగ్గా, దాని పౌరాణిక నామం కిల్గా, అక్కడ దివ్య జ్యోతిలోకి ఋష్యశృంగ మహర్షి తన భార్య శాంతాదేవితో కలిసి ఐక్యమైపోయారు. ఇప్పటికీ కూడా రుద్రాక్ష రూపంలో శివలింగం ఉంటుంది అక్కడ, దానికి కొమ్ము ఉంటుంది. ఋష్యశృంగుడు ఆ శివలింగంలోకి ప్రవేశించాడు కాబట్టి ఇంత సాక్షీభూతములై పీఠాధిపతులు కూడా అంత నియమనిష్టలతో ఆరాధన చేసినటువంటి దేవాలయాలతో కూడుకున్న భూమి ఈ భూమి. కాబట్టి ఆయన ఋష్యశృంగుడు రాగానే వర్షం పడింది. తీసుకువెళ్ళినటువంటి ఆ రోమపాదుడు మహారాజు ఎంతో సంతోషించి తన కుమార్తె అయినటువంటి శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. గృహస్థాశ్రమ ప్రవేశం చేసినటువంటి ఋష్యశృంగుడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని గృహస్థుగా తాను చేస్తూ మామగారి ఇంట ఉన్నాడు. ఆ ఇంట ఉన్నటువంటి సమయంలో ఈ కథనంతటినీ సుమంత్రుడు దశరథ మహారాజు గారితో చెప్తున్నాడు. ఇవి ఒకప్పుడు సనత్కుమారుడు ఋషులతో చెప్తూ ఉండగా నేను విన్నాను. అటువంటి ఋష్యశృంగుడు వస్తాడు. దశరథ మహారాజు గారు అశ్వమేధయాగం చేసినంత మాత్రం చేత సంతానం కలగదు. ఆయన పుత్రకామేష్టి చెయ్యాలి. ఆ పుత్రకామేష్టి ఋష్యశృంగుడు నిర్వహించాలి. నిర్వహించినప్పుడు 9 కుమారులు కలుగుతారు. ఆ 9 సాక్షాత్తు విష్ణు భగవానుడే, భగవంతుని యొక్క అవతారములు వస్తాయి. అటువంటి 9 కుమారులను పొందడానికి ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించి తీసుకొచ్చి దశరథుడు పుత్రకామేష్టి చేస్తాడు. ఆ పుత్రకామేష్టి కారణంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులన్న పేరుతో విష్ణుమూర్తి భూమి మీద అవతరిస్తారని ఒకప్పుడు సనత్కుమారుడు ఋషులతో చెప్తుండగా నేను విన్నాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మహారాజా మీతో మనవి చేశాను. కాబట్టి మీరు అంగరాజ్యానికి వెళ్ళి, రోమపాదుడు మీకు మిత్రుడే కనుక ఆయనను ఆహ్వానించి తీసుకొచ్చి ఆ ఋష్యశృంగుడి ఆధ్వర్యంలో ఈ అశ్వమేధయాగం పుత్రకామేష్టి జరిగేటట్టుగా చూడండి అన్నాడు. వెంటనే సుమంత్రుడి సలహా మేరకి దశరథ మహారాజు గారు బయలుదేరి అంగరాజ్యానికి వెళ్ళి తన స్నేహితుడైనటువంటి రోమపాదుడి ఇంటికి వెళ్ళాడు. ఎన్నాళ్లకో వచ్చాడు స్నేహితుడని ఆదరంగా స్వాగతం పలికాడు రోమపాదుడు. ఒక 7-8 రోజులు రోమపాదుడి ఇంటిలో ఉన్న తర్వాత తాను చాలా పెద్ద కార్యాన్ని తలపెట్టానని, దానికి ఆధ్వర్యం వహించడానికి ఋష్యశృంగుణ్ణి పంపమని దశరథ మహారాజు గారు రోమపాదుణ్ణి వేడుకున్నాడు. అట్లాగే పంపుతానని తన కుమార్తె శాంతని ఋష్యశృంగుణ్ణి దశరథ మహారాజుతో పంపించాడు. ఋష్యశృంగుడి లాంటి మహానుభావుడు వస్తున్నాడు. ఇక శుభ పరంపరలకు నాందీవాక్యం. అటువంటి మహాపురుషుడు రావడం సామాన్యంగా జరగడానికి వీలు లేదు. అటువంటి మహాపురుష ఆగమనమే చాలు. ఆయన వస్తున్నారంటే అది ఎంత గౌరవంగా ఉండాలని వీధులన్నిటా కూడా సుగంధ ద్రవ్యాలు చల్లండి, చల్లి ముగ్గులు పెట్టండి, ప్రతి ఇంటి మీద పతాకలు ఎగరవేయండి. అందరూ ఋష్యశృంగుడికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి ముందే తన రాజ్యానికి కబురు చేశాడు. రామాయణం మనకి నడవడి నేర్పుతుంది. మహాత్ములు వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి. కేవలం అది మనకే కాదు పండగ, వాళ్ళు రావడం జగత్తుకే పండగ. అంత పెద్ద పండగ నిర్వహించడానికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు భూమి మీదకి రావడానికి కారణమవుతున్న ఋష్యశృంగుడు అయోధ్యానగరానికి వస్తుంటే అంత గొప్పగా అందరూ స్వాగతం పలకవలసిందే అని దశరథుడు కబురు చేశాడు. ఎటువంటి సంస్కృతో చూడండి ఈ దేశంది. అందరూ అయోధ్యానగరాన్ని అట్లా సిద్ధం చేసి ఋష్యశృంగుడికి స్వాగతం పలికారు.
పలికిన తరువాత నీతో తప్పకుండా యజ్ఞం చేయిస్తాను, నీకు 9 కుమారులు కలుగుతారని ఋష్యశృంగుడు ఆశీర్వచనం చేశాడు. వసంత ఋతువు వచ్చిన తరువాత యజ్ఞం చేయించడం ప్రారంభం చేయించమని అడిగాడు. ఎందుకంటే వసంత ఋతువు చాలా గొప్పగా ఉంటుంది. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటారు అయోధ్యకాండలో. ఆ వసంత ఋతువు వచ్చినప్పుడు ప్రకృతి అంతా కూడా ఎక్కడ చూసినా చెట్లన్నీ చిగర్చి పువ్వులు పూసి శోభాయమానంగా ఉంటుంది. అటువంటి వసంత ఋతువు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అప్పుడు యజ్ఞం ప్రారంభించమని దశరథ మహారాజు గారు ఋష్యశృంగుణ్ణి అడిగాడు. మొట్టమొదటి సంవత్సరంలో సాంగ్రహణీష్టి చేసి మేధ్యాశ్వబంధనం స్నాపన ప్రోక్షణ విమోచనాదులు పూర్తి చేసి తరువాతి సంవత్సరం ప్రధాన దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. దీక్ష అన్న మాట ప్రధానంగా యజ్ఞానికి అన్వయం అవుతుంది. యజ్ఞ దీక్ష, దీక్ష అన్న మాట తనంత తానుగా వాడారనుకోండి, యజ్ఞము చేస్తున్నాడు అని గుర్తు. యజ్ఞం చేసే యజమాని దీక్షితుడై ఉంటాడు. ఆ యజ్ఞశాల ప్రవేశమే అంత గొప్పగా ఉంటుంది. మొదటి సంవత్సరం వసంత ఋతువు నుంచి వసంత ఋతువు వరకు యజ్ఞానికి సంబంధించిన పూర్వాంగం అంతా పూర్తి చేశారు. పూర్తి చేస్తున్న సమయంలోనే దశరథ మహారాజు గారు వశిష్ఠుడికి కబురు చేసి అభివాద్య వశిష్టంచ న్యాయత ప్రతిపూజ్యచ అబ్రవీత్ ప్రసృతం వాక్యం ప్రసమార్థం ద్విజోత్తమం. ఎంత మర్యాద నేర్పుతుందో శ్రీరామాయణం. ఏదో మీరు వచ్చి ఇది చేసేయండి అది చేసేయండి అని కాదుట. దశరథుడు వశిష్ఠుణ్ణి పిలిచి, అయ్యా మీరు నాకు మిత్రుడు, మీరు నాకు పెద్ద దిక్కు, మీరు నా పురోహితుడు, మీరు నాకు సమస్తం. నేను సంతానాన్ని పొందాలనుకుంటున్నాను, దాని కొరకు యజ్ఞం చెయ్యాలి అనుకుంటున్నాను. మీకు 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమం చాలా గొప్పగా ఫలితాన్ని ఇచ్చేటట్టు, ఏ విఘ్నము కలగకుండా ఉండేటట్టు అనుగ్రహించి మీరు బ్రహ్మస్థానంలో కూర్చుని కార్యక్రమం నిర్వహించాలి అని అడిగాడు. ఒక యజమాని శ్రద్ధ భక్తి బ్రహ్మస్థానాన్ని అంత మర్యాదతో ఆహ్వానించడం, తాను మాట్లాడడం, వారిని అంత గౌరవించడం, ఇవి రామాయణం మనకి నేర్పుతుంది. కాబట్టి అని చెప్పి యజ్ఞోమే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం ముని పుంగవ యథాన విఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. సశాస్త్రీయంగా పరమశ్రద్ధతో ఎట్లా చేస్తే దేవతలు సంతోషించి నాకున్న పాపములను తొలగిస్తారో, చేసిన యజ్ఞము ఫలవంతమవుతుందో అట్లా జరిగేటట్టుగా మీరు ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించండి. మీరు అక్కడ అట్లా కూర్చుంటే, హే బ్రహ్మన్, సాక్షాత్ బ్రహ్మ సంబంధము కలిగిన వారా, బ్రహ్మమానసపుత్రుడైన ఓ వశిష్ఠుడా, మీరే బ్రహ్మస్థానంలో కూర్చుంటే చతుర్ముఖ బ్రహ్మగారే కూర్చున్నట్టు. నిజానికి బ్రహ్మస్థానం అంటే అందులో కూర్చున్నవారు బ్రహ్మగారు అని దాని అర్థం. అందుకనంత గౌరవనీయులు అని. కాబట్టి మీరు ఏ విఘ్నము రాకుండా ఈ యజ్ఞము జరిగేటట్టుగా మీకున్న మేధాశక్తిని, మీకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించండి అన్నారు. వెంటనే వశిష్ఠుడు చొరవ తీసుకొని, దశరథ మహారాజా, నువ్వు కోరుకున్నట్లుగానే యజ్ఞం సఫలీకృతమయ్యేటట్టుగా నిర్వహిస్తానని మాట ఇచ్చి శిల్పకారుల్ని పిలిచాడు. వాస్తు నిపుణుల్ని, వడ్రంగుల్ని, నర్తకుల్ని, శాస్త్రవేత్తల్ని, కార్యనిర్వాహకుల్ని, లెక్కలు కట్టే వాళ్ళని అందరినీ పిలిపించాడు. పిలిపించి సరయూ నది ఉత్తర తీరంలో తాత్కాలిక ప్రాతిపదిక మీద నిర్మించవలసినవి, శాశ్వత ప్రాతిపదిక మీద నిర్మించవలసినవి, ఒక్కొక్క కార్యాన్ని చేసేటప్పుడు ఒక్కొక్క యజమానికి వశిష్ఠ మహర్షి లాంటి దక్షులైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఆ కార్యక్రమం జరగడానికి కావలసినవన్నీ కూడా అంత అందంగానూ ఏర్పాటు చేసేస్తుంటారు. వశిష్ఠుడు కూడా ఆ సరయూ నదీ తీరంలో వచ్చినటువంటి ఋత్విక్కులు, బ్రాహ్మణులు, పౌరులు విశ్రాంతి తీసుకోవడానికి, ఉండడానికి కావలసిన ఇళ్ళు, సంభారములు దాచడానికి ఉంచవలసిన ప్రదేశం, అన్నదానం చెయ్యడానికి ఏర్పాటు చేయవలసిన అన్నశాలలు, అవన్నీ వండడానికి చేయవలసిన ఏర్పాట్లు, ఎవరెవరిని పిలవాలి, ఎట్లా పిలవాలి, ఎవరి దగ్గరికి స్వయంగా సుమంత్రుడే వెళ్ళి తీసుకురావాలి, ఎవరి దగ్గరికి రాజప్రతినిధుల్ని పంపించాలి, ఎవరిని మరిచిపోకూడదు, ఇవన్నీ చెప్పేట. అంటే
ఎంత పూర్వాంగం, ఎంత జాగ్రత్తగా ప్రణాళిక రచన చేస్తాడో చూడండి. ఒక కార్యక్రమం చెయ్యడం చాలా గొప్ప విషయం. కార్యక్రమం జరగడం కన్నా కార్యక్రమానికి ముందు వ్యూహరచన చెయ్యడం, అంత గొప్పగా ప్రణాళిక రచన చెయ్యడం వ్యక్తి సమర్థతకి నిదర్శనంగా నిలబడుతుంది. అది గొప్ప పుణ్యం. ఎందుకంటే అసలు నిజంగా మానసికమైనటువంటి సంతోషం మనసుతో క్రియని చేయడం అక్కడే ప్రారంభం అవుతుంది. కాబట్టి వారందరినీ పిలిచాడు. పిలిచి వాళ్లతో చెప్తున్నాడు, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ అస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. తత్వం శ్రీమామహేశ్వర బ్రహ్మాత్మ.